మనకి ఎంతో టేస్టీ అయిన టమాటా పచ్చిమిర్చి పచ్చడి రెడీ అయిపోయిందండి. సింపుల్ వేలో కూడా చాలా చాలా బాగా వచ్చింది. చూసారు కదా, చాలా అంటే చాలా బాగుండిద్దండి. వేడి వేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే పచ్చడి అద్దరిపోయిద్ది టేస్ట్ అయితే. ప్లీజ్ మీరందరూ మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడి నుంచి ఓకేనండి. ఈరోజు టమాటా పచ్చిమిర్చి పచ్చడి సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా ఈజీ వేలో చూపిస్తాను. పచ్చిమిర్చి టమాటా ఈజీగా చేసుకున్న పచ్చడి ఇంట్లో చాలా సింపుల్గా. దీనికోసం నేనైతే ఓ 1/2 కిలో పచ్చిమిర్చి తీసుకుంటున్నానండి. శుభ్రంగా తొడిమలు లేకుండా తీసేసుకుంటున్నాను. పచ్చిమిర్చి అయితే ఇగోండి శుభ్రంగా కడిగేసుకున్నాను. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని కొంచెం ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుందాం. మనం అయితే ఇదిగోండి, కొంచెం పెద్ద అయినా పర్లేదు, ఇబ్బంది ఏం లేదు మనకి. ఇలా కట్ చేసేసుకుందాం. మిర్చి కట్ చేసుకున్న మిర్చిని ఒక గిన్నెలో వేసేసుకుందాము. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే పచ్చిమిర్చి 1/2 కిలో తీసుకున్నాం కదా. టమాటాలు అయితే కేజీ తీసుకోవాలండి. 1/2 కిలో పచ్చిమిర్చికి కేజీ టమాటాలు తీసుకుంటే మనకు పర్ఫెక్ట్గా సరిపోద్ది పచ్చడి అనేది. శుభ్రంగా కడిగిన టమాటాలు తీసుకొని ఒక 5-6 ముక్కలుగా కట్ చేసి ఇదిగోండి ఇట్లా ఒక 5-6 ముక్కలుగా కట్ చేసి మిర్చిలోనే వేసేస్తున్నాను. పచ్చిమిర్చిలోనే వేసేస్తున్నాను ముక్కలన్నీ కూడా. ఇదే విధంగా మొత్తం టమాటాలన్నీ కట్ చేసుకొని పచ్చిమిర్చి టమాటాలు మొత్తం కలిపి పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఇదే విధంగా 4-5 పచ్చాలుగా కట్ చేసేసుకొని ఓకే అండి. పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నవి పొయ్యి మీద వేసేసుకొని ఒక 100 గ్రాములు సుమారు నూనె వేస్తున్నానండి. నేనైతే 100 గ్రాములు వేస్తే సరిపోతుండే ఇంతవరకు. ఫస్ట్ ఒక 5 నిమిషాల పాటు మూతేసి పెడదామండి వీటిని. ఓకే అండి, ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టాలి, మగ్గుతాయి. ఆ తర్వాత చూసుకుందాం మనం. ఓకే అండి, ఒక 2-3 నిమిషాలు మగ్గాక అడుగంటి మేము చూసుకొని కలుపుకోవాలన్నమాట. చూసుకున్నాం ఇది ఇంకా మగ్గాలండి. మనకైతే ఇంకా టైం పట్టింది, ఇంకా 3-4 నిమిషాలు టైం పట్టింది ఇది మగ్గడానికి. జీలకర్ర వెల్లుల్లి వేసానండి. వేసి ఇవ్వండి టమాటాలు అయితే మనకు పూర్తిగా మగ్గిపోయినాయి. చూసారా, బాగా గుజ్జులాగా మగ్గిపోయినాయి. ఇంకా ఆఫ్ చేసేసుకోవచ్చు పొయ్యి అయితే మనం. ఇవ్వండి శుభ్రంగా పొయ్యి ఆఫ్ చేసేసాను నేనైతే. ఓకే అండి, ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసా కదా. చింతపండు అయితే మనకి మంటకు సరిపడా నేనైతే కేజీ టమాటాలు 1/2 కిలో పచ్చిమిర్చి తీసుకున్నాను కాబట్టి 50 గ్రాములు చింతపండు వేసానండి. శుభ్రంగా ఇది గుజ్జులో కలిపేసుకోవాలి చింతపండు. ఇప్పుడు ఇది 5 నిమిషాలు శుభ్రంగా ఆరాలి కదా. ఈ వేడంతా చల్లారాలి. ఈ లోపల చింతపండు కూడా మనకు మగ్గేసిద్ది అనమాట శుభ్రంగా. ఓకేనండి, చల్లారిపోయింది. ఇప్పుడు ఇదైతే నేను మిక్సీలోకి వేసుకుంటున్నాను, లేదంటే రోట్లో అయినా నూరేసుకోవచ్చండి. నేనైతే రోట్లో నూరేంత టైం లేదు, ఏమో పనికి వెళ్ళాలి, అందుకని అర్జెంటుగా మిక్సీలో పట్టేసుకుంటున్నాను. ఇదైతే ఇప్పుడు కచ్చాపచ్చిగా మిక్సీలో పట్టేసుకొచ్చుకుందాం. దీనికి రుచికి సరిపడా ఉప్పు అయితే వేసానండి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకొచ్చుకుందాం. ఇదిగోండి చూసారా, ఇలా కచ్చాపచ్చిగా పట్టకొచ్చుకున్నాను, మరీ మెత్తగా కాకుండా. చూసారా, రోట్లో నూరితే ఎలా ఉండిద్దో అదే విధంగా కచ్చాపచ్చిగా అయితే పచ్చడి అది పట్టుకొచ్చుకున్నాను. చాలా చాలా బాగుంది. చూసారా, బరగగా ఇలా పట్టుకుంటే సూపర్గా ఉండిద్ది అనమాట. ఇప్పుడు పొయ్యి మీద కళాయి అయితే పెట్టేసుకున్నానండి నేను. ఒక 50 గ్రాములు అయితే సరిపోద్దండి, ఎక్కువ అవసరం లేదు. 50 గ్రాములు ఆయిల్ తీసుకున్నాం కదా. 10 ఎండుమిర్చి కట్ చేసి మధ్యలోకి 10 ఎండుమిర్చి వేసేసానండి. పోపు దినుసులు అండి, పోపు దినుసులు కూడా మనం కట్ చేసుకోవాలి. 2 స్పూన్లు సుమారు మంచిగా వేగాలి మనకి. ఓకే అండి, మనకి పోపు దినుసులు ఎండుమిర్చి వేగంగా ఓకే అండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుని పచ్చడి అయితే ఈ పోపులో వేసేస్తున్నాం అయితే. ఓకేనండి, ఇంక పోపులు వేసుకున్నాక ఈ పోపు అంతా ఈ పచ్చడికి పట్టే విధంగా కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి ఎంతో టేస్టీ అయిన టమాటా పచ్చిమిర్చి పచ్చడి రెడీ అయిపోయిందండి. సింపుల్ వేలో కూడా చాలా చాలా బాగా వచ్చింది. చూసారు కదా, చాలా అంటే చాలా బాగుండిద్దండి. వేడి వేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే పచ్చడి అద్దరిపోయిద్ది టేస్ట్ అయితే. ప్లీజ్ మీరందరూ మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడి నుంచి చూస్తారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే ఇంకా దించేస్తున్నాను.